హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రేపటి నుండే మే 12వ తారీఖు నుండే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మంజూరు పత్రాలని పంపిణీ చేయాలి అని చెప్పేసి అధికారులకి ఆదేశాలైతే రావడం జరిగింది. ఈ యొక్క మంజూరు పత్రాలు మొదటగా ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఈ మంజూరు పత్రాలని రిలీజ్ చేయాలి అని చెప్పేసి వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రముఖ దినపత్రికని ఒకసారి చూసినట్టయితే ఈ నెలాఖరికి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఇండ్లకి స్లాబ్ పూర్తి అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ విడత అనేది జనవరి 26వ తారీఖు రోజున ప్రతి ఒక్కొక్క మండలానికి ఒక విలేజ్ చొప్పున అర్హులని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంజూరు పత్రాలని పంపిణీ చేసి ఆ యొక్క ఇండ్ల నిర్మాణాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వారికి సంబంధించినటువంటి ఇందిరమ్మ గృహాల బిల్లులు కూడా రావడం అయితే జరిగింది. కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతున్నాయి. అయితే ఈ రెండవ విడత అంటే మిగిలిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో మండలానికి ఒకటి మాత్రమే ఫస్ట్ విడతలో సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అనేది ఇదివరకే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను గత కొన్ని రోజులుగా ఈ అర్హుల లిస్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీరు కావాలంటే ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. అయితే ఆ లిస్ట్లో ఎవరికైతే పేర్లు ఉన్నాయో ఆ లిస్ట్లో ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ చేసినటువంటి వారికి ఈ యొక్క మంజూరు పత్రాలని కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి క్లియర్గా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, రేపటి నుంచే రెండో విడత మంజూరు అని చెప్పేసి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక శనివారంతో ముగిసింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకి 4,16,500 మంది లబ్ధిదారులని ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా 33,500 ఇండ్లని సీఎం విచక్షణాధికారం కింద కేటాయించారు. ఇందులో 25,000 మూసి నిర్వాసితులకి కేటాయించారు. తొలి దశలో మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేయగా మిగిలిన కోటా ఇండ్లని రెండో దశలో అధికారులు ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వారిలో తొలి దశలో సొంత జాగా ఉన్నవారిని ఎంపిక చేయగా గ్రామ సభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వెల్లడించి తర్వాత ఇందిరమ్మ కమిటీలకి అందజేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి పంపి తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి ఆమోదం తీసుకుంటున్నారు. ఆ తర్వాత కలెక్టర్లు ఫైనల్గా లబ్ధిదారులకి ఇండ్లను మంజూరు చేస్తున్నారు. రెండో దశలో శనివారం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా 2.8 లక్షల మందిని ఎంపిక చేశారు. ఇందులో 1.5 లక్షల మంది సర్వే పూర్తి చేసి కలెక్టర్లకి ఎంపీడీఓలు లిస్ట్ని పంపించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదించగానే ఈ నెల 12 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకి ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మే నెల 12వ తారీఖు నుండి అంటే రేపటి నుండి ఈ యొక్క మంజూరు పత్రాలను అయితే రిలీజ్ చేసేటటువంటి అవకాశాన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరుగుతుందా అంటే జరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే కొన్ని జిల్లాలలో ఆల్రెడీ సర్వే పూర్తి చేసుకొని అర్హుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రకటించినటువంటి వారికైతే ఈ అర్హుల పత్రాలు మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సర్వే పూర్తి కాలేదో వారందరికీ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మంజూరు పత్రాలు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్టయితే మీకు మీ యొక్క గ్రామంలో ఈ మంజూరు పత్రాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఒకవేళ ఈ మంజూరు పత్రాలని ఎవరైనా పొందారా, దానికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో. మరో అప్డేట్ ఉంటే నేను ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రతి అప్డేట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.